జ్యోతి టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నన్ను చూడడానికి ఎవ్వరూ రావద్దు అంటున్న కేసీఆర్. తీర్థం పేరిట నోట్లో యాసిడ్, 11 మంది మృతి. 56,000 కోట్ల నష్టంతో పౌర సరఫరాల శాఖ. హైదరాబాద్ కొత్త సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. 2024 ఏడాదికి ప్రభుత్వ సెలవులను ప్రకటించిన ప్రభుత్వం. జాబ్ క్యాలెండర్కు సమాధి, విజయవాడలో వినూత్న నిరసన. విద్యాశాఖలోనూ భారీ అవినీతి అంటున్న నాదెండ్ల. నిరుద్యోగంలో ఏపీ టాప్ పొజిషన్ అంటున్న నారా లోకేష్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల ఆందోళన. ప్రైవేటు సంస్థల అవార్డులు, ఉద్యోగులకు కొత్త రూల్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, నన్ను చూడడానికి ఎవ్వరూ రావద్దు అంటున్న కేసీఆర్. తనను పరామర్శించేందుకు ఎవ్వరూ యశోద ఆసుపత్రికి రావద్దని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు ఆయన మీడియా సందేశం విడుదల చేశారు. 10 రోజుల వరకు నన్ను కలిసేందుకు ఎవరూ రావద్దు. ఆసుపత్రిలో వందలాది మంది రోగులకు ఇబ్బంది కలగకూడదు. ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం ఉన్నందున ఎవరూ రావద్దని వైద్యులు చెప్పారు. నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. త్వరలో సాధారణ పరిస్థితికి చేరుకొని మీ మధ్యకు వస్తాను. కోలుకున్న తర్వాత తప్పకుండా ప్రతి ఒక్కరిని కలుస్తాను. నా పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞతలు. దయచేసి సహకరించండి అని పార్టీ శ్రేణులు అభిమానులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తాంత్రిక పూజలతో గుప్త నిధులు సేకరిస్తానని నమ్మించి 11 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని నాగర్ కర్నూలులోని ఇంద్రానగర్ కాలనీకి చెందిన రామటి సత్యనారాయణగా గుర్తించారు. ఈ మేరకు గద్వాల జోన్ డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ మీడియా సమావేశం నిర్వహించి కేసు వివరాలను వెల్లడించారు. డిఐజీ ఎల్ఎస్ చౌహాన్ మాట్లాడుతూ, నిందితుడు గుప్త నిధుల పేరుతో నమ్మించి 11 మందిని కిరాతకంగా హతమార్చాడు. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలో ఈ హత్యలు చేశాడు. తాంత్రిక పూజలు చేసి గుప్త నిధులు సేకరిస్తానని అమాయకులైన ప్రజలను నమ్మించేవాడు. వారి నుంచి డబ్బు తీసుకోవడంతో పాటు స్థలాలు, భూములు రాయించుకునేవాడు. ఆ తర్వాత నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి హతమార్చేవాడు. వనపర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి, కర్ణాటకలోని బలగనూరు, ఏపీలోని అనంతపురంలో ఈ హత్యలు జరిగాయి. తీర్థం పేరుతో నోటిలో యాసిడ్ పోసి చంపేవాడు. నిందితుడి నుంచి కారుతో పాటు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, విష పదార్థాలు, ఎలక్ట్రికల్ డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి ఆస్తులపై దర్యాప్తు చేపడతాం. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని డిఐజీ సూచించారు. గత పాలకుల వల్ల పౌర సరఫరాల శాఖలో తప్పిదాలు జరిగాయని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్లో పౌర సరఫరాల శాఖపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ, మిల్లింగ్ సామర్థ్యం, బియ్యం నాణ్యతపై అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ, పౌర సరఫరాల శాఖ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ శాఖ 56,000 కోట్ల నష్టంలో కొనసాగుతోందని అన్నారు. తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమించింది. సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర్ బాబును నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. నార్కోటిక్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ షాండిల్యను నియమించింది. ఇప్పటి వరకు సైబరాబాద్, రాచకొండ సిపిలుగా వ్యవహరించిన శ్రీపెన్ రవీంద్ర, దేవేంద్ర సింగ్ చౌహాన్లను డీజీపీకి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2024 ఏడాదికి గాను సాధారణ ఐచ్ఛిక సెలవుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. 2024లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి 1వ తేదీన సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదీన 2వ శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి సీఎం జగన్ మోసం చేశారని తెలుగు యువత వినూత్నంగా నిరసన తెలిపింది. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారు నాగశ్రవణ్ ఆధ్వర్యంలో విజయవాడ శ్మశాన వాటికలో జాబ్ క్యాలెండర్ కు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ తరువాత జాబ్ క్యాలెండర్ కు సమాధి కట్టి సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా నాగశ్రవణ్ మాట్లాడుతూ 4.5 ఏళ్లలో ఒక్కసారి కూడా హామీ నిలబెట్టుకోకుండా యువత ఆశలను సమాధి చేశారని ధ్వజమెత్తారు. అధికారంలోకి రాగానే
రాగానే మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి 4.5 ఏళ్లుగా నిరుద్యోగ యువతను మభ్యపెట్టారన్నారు. రాష్ట్రంలో గతేడాది దాదాపు 8,000 మంది ఆత్మహత్య చేసుకోగా అందులో 364 మంది నిరుద్యోగులేనని తెలిపారు. సగటున రోజుకో నిరుద్యోగి ప్రభుత్వ తీరుతో ఆత్మహత్య చేసుకోవడం అలచివేసిందన్నారు. మద్యం, ఇసుకలో మాత్రమే అవినీతి జరిగిందని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. కానీ పేద విద్యార్థుల కోసం ఖర్చు పెట్టాల్సిన నిధులను కూడా వైకాపా ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు కేంద్రం నుంచి విద్యాభివృద్ధికి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని వివరించారు. జగనన్న విద్యా కిట్లలో 120 కోట్ల అవినీతి జరిగిందని, ఆ నిధులను ఉత్తరాంధ్ర, తాడేపల్లి, రాయలసీమ ప్రాంతానికి తరలించారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్ధారించిందని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో నిరుద్యోగం అత్యధికమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు 24% పెరగడం దురదృష్టకరమన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలతో వర్ధిల్లిన రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. యువత నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతోందని, అన్ని అర్హతలు ఉన్న ఏపీ యువత భవిత మెరుగుపడాలని లోకేష్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వంతో 2 రోజులుగా జరిపిన చర్చలు విఫలం కావడంతో మంగళవారం నుంచి నిరవధికగా సమ్మె చేస్తున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు మూతపడ్డాయి. అంగన్వాడీలకు మద్దతుగా సిఐటియు, సిఐటియుసి, ఐఎఫ్టియులు కలిసి ఉమ్మడిగా సమ్మెలో పాల్గొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిడిపిఓ కార్యాలయాలు, మండల కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు నిరాహార దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రైవేటు సంస్థల నుంచి అవార్డులు అందుకునే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని అంగీకరించే ముందు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని కేంద్రాల ప్రభుత్వ విభాగాలకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైవేటు సంస్థలు ఇచ్చే అవార్డులు స్వీకరించే ముందు ప్రభుత్వ ఉద్యోగులు సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి తీసుకోవాలి. సదరు ఉద్యోగి పనిచేస్తున్న మంత్రిత్వ శాఖ లేదా విభాగం సెక్రటరీ నుంచి ఆ అనుమతులు పొందాలి. ఇక ప్రభుత్వ కార్యదర్శులు, సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఈ అవార్డులు స్వీకరించాలంటే కేబినెట్ సెక్రటరీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి అని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంగన్వాడీ వర్కర్ల ధర్నాకు మద్దతు తెలిపిన యూటీఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షులు మాదన విజయకుమార్ వైఎస్ఆర్ కడప జిల్లా బుద్వేలు సమగ్ర శిశు అభివృద్ధి అధికారిని కార్యాలయం వద్ద మొదటి రోజు సమ్మె సందర్భంగా అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్లు అండ్ హెల్పర్లు యూనియన్ బుద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ అంగన్వాడీ, మినీ అంగన్వాడీ హెల్పర్స్ పేద ప్రజలకు ఆహారం, విద్య అందించడానికి అనేక రకాల సేవలు చేస్తున్నారని, కరోనా కాలంలో కూడా ఇంటింటికి తిరిగి గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టిక ఆహారాన్ని అందించడం వంటి అనేక సేవలు చేశారని, అటువంటి వర్కర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ వేతనాలు ఇస్తూ వెట్టి చాకిరీ చేయిస్తున్నాయని, కరోనా సోకి వందలాది మంది స్కీమ్ వర్కర్లు చనిపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. మమ్మల్ని వీధిన పడడానికి కారణం మేము అంగన్వాడీలందరూ కూడా వీధిన ఏపీపీటీడీ నేషనల్ ముజరుద్దీన్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు అనేక సమస్యలపై ఏపీఎస్ఆర్టీసీ ఎండీకు వినతి పత్రం అందించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల్లో పెద్ద ఎత్తున ఎర్ర బెజ్జీలు పెట్టుకొని నిరసన కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి ఏర్పడడం చాలా బాధాకరమని రాష్ట్ర యూనియన్ జాయింట్ కార్యదర్శి పి సోమరాజు అన్నారు. ఈ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఆర్టీసీ డిపో కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిపో యూనియన్ అధ్యక్షులు మేలం నాగబాబు, డిపో కార్యదర్శి ఎస్ఆర్ బాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీపీడీపీ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆధీనం చేసేందుకు ఉద్యోగస్తుల్లో, కుటుంబాల్లో ఆనందాలు వెలుగు చూశాం. కానీ నేడు యాజమాన్యం ప్రభుత్వ విధి విధానాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా
ఏకపక్ష నిర్ణయాలతో ఉద్యోగుల్లో తీవ్ర అసహనం రేపుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు నందు, సూర్యనారాయణ, వై రఘు, నవీన్, రామారావు, చిట్టి మోషే తదితరులు పాల్గొన్నారు. 2017 వేతన బకాయిలు ఒకేసారి చెల్లించాలని చెప్పి, అలాగే ఈపీఎఫ్ సిపిఎస్లో గడువు లేకుండా ఆప్షన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ నెల 19వ తేదీన భీమవరం ఉండే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మంగళవారం ఏర్పాట్లు పరిశీలించారు. వాస్తవానికి ఈ నెల 12వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన ముందు ఖరారైంది. కానీ భారీ వర్షాల నేపథ్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించే ప్రాంతం అనుకూలంగా లేకపోవడంతో పర్యటన రద్దయింది. అయితే ఇదే పర్యటన ఈ నెల 19వ తేదీన జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదే వేదికపై నుండి జగనన్న విద్యా దీవెన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ యువత నాయకులు గ్రంథి రవితేజతో పాటు పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. జ్యోతి టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.